అసలు ప్రతి ఒక్క మహిళకి అదే చెప్తాను. మహిళ అంటే ఏంటి? శక్తి. శక్తి అంటే ఆల్వేస్ పవర్ఫుల్లే కదా. సో ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ పవర్ఫుల్. అంటే ఇంత స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అని అంటే మన మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇది మన లైఫ్ కదా, ఎవరో మన లైఫ్ని డిసైడ్ చేయలేరు కాబట్టి మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి. సో స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే మేడం. అంటే ఇప్పుడు వ్యాపార రంగంలో మీరు సక్సెస్, నెక్స్ట్ రాజకీయ రంగంలో సక్సెస్, నెక్స్ట్ ఇప్పుడు సినిమా రంగంలో, అన్ని రంగాల్లో ఇలా ఎలా సక్సెస్ అవ్వగలుగుతున్నారు? దీని వెనక కారణం ఏంటి? బిజినెస్లో అయితే 100% సక్సెస్ అయ్యాను. తెలంగాణ ప్రజలు చాలా బాగా ఆదరించారు నన్ను. 100% సక్సెస్ అయ్యాను. ఇంకా మూవీస్లో ఎంతవరకు సక్సెస్ అవుతాను అనేది చూడాలి. నాకు యాక్టింగ్ ఇంతవరకు రాదు. ఆఫర్ వచ్చింది, మంచి క్యారెక్టర్ అని మూవీ చేశాను. సో దీన్ని ప్రేక్షకులు ఎంతవరకు రీచ్ అవుతానో, ఎలా చూస్తారో అనేది ప్రేక్షకులు డిసైడ్ అవ్వాలి. నిజంగా సక్సెస్ అయ్యి వాళ్ళకి నచ్చితే నేనైతే క్యారీ అవుతాను. నెక్స్ట్ రాజకీయ రంగంలో మీ అరంగేయాలంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను. మా ఆయన రాజకీయాలు చేస్తే మా ఆయన వెనక సపోర్ట్ చేస్తాను. అంటే మీరు వచ్చే ఛాన్స్ ఉందా? చూద్దాం. నాకు తెలంగాణ రాజకీయాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చూద్దాం. తెలంగాణలో పోటీ చేయాలనుకుంది అంటే ఒకవేళ పోటీ చేస్తే ఏ పదవిలో పోటీ చేయాలనుకుంది? చూద్దాం, వెయిట్ అండ్ సీ. కొద్ది రోజులు టైం ఇస్తే అన్నీ చెప్తాను. ఓకే మేడం. అంటే మీరు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మీలో వచ్చిన చేంజ్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? నాలో వచ్చిన చేంజ్ ఏం లేదు. అప్పుడు ఒకటే ఇప్పుడు ఒకటే. సెలబ్రిటీ హోదా అనేది మనకి ఏం తెచ్చిపెట్టేది. మనం మనలాగా ఉన్న రోజులు బాగుంటాము. మేము ఎప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు ఇలాగే ఉంటాను. నథింగ్ చేంజ్. ఓకే మేడం. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత మీ లైఫ్ ఏంటి? బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత కొంచెం చేంజ్ వచ్చింది. పబ్లిక్ ఎలా వెళ్తే మా టక్కల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా చూస్తున్నారు. మీలో కోపాన్నే చూస్తాము కానీ ఇంత ప్రేమ ఉందని మేము చూడలేదు. జనాలకి మనం కనిపించేదంతా నిజం. మనతో ట్రావెల్ చేస్తేనే కదా మనం ఏంటో ఎవరికో తెలుస్తుంది. చూడగానే ఎవరు జడ్జ్ చేయలేం. సో అలా కొంతమంది తెలుసుకున్నారు. అది కొంచెం బాగా పాజిటివ్ అయింది, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని చూసి కొన్ని రూమర్స్ వస్తుంటే మీరు బాధపడే ఏదైనా అస్సలు నేను అస్సలు లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నా పిల్లలకు తెలుసు, నాకన్నా తల్లిదండ్రులకు తెలుసు, నన్ను కట్టుకున్న నా మొగుడికి తెలుసు. ఎవరో ఏదో అంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఏం మేడం దువ్వాడ శ్రీనివాస్ గారు అంత యాక్టివ్ ఉండడానికి? దువ్వాడ శ్రీనివాస్ అంటే ఎంత పవర్ఫుల్. ఏ ఊరు? మాది సోంపేట. మరి శ్రీనివాస్ వస్తే తెలీదా? ఏం తెలుసు ఆయన గురించి తెలియకపోతే మరి ఆయన పక్కన నేను ఆయన పక్కన నేనుంటే ఎలా ఉంటాను? పవర్ స్టేషన్ పక్కన ఉంటే ఇంకా పవర్ఫుల్గా ఉంటాను. అంటే మీరు ఆయన పక్కన ఉండడం వల్ల మీకు ఆ పవర్ వస్తుందా? మీరు ఆయనకి లేదంటే లేదు, మా ఆయన పక్కన నేను ఉండడం వల్లే నాకు ఇంత పవర్. బికాస్ పవర్ స్టేషన్ పక్కన ఉన్నాను కాబట్టి ఇంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆయనే పవర్ స్టేషన్ అని. 100%. ఓకే. ఇప్పుడు సినిమాల్లో కూడా అడుగు పెడుతున్నారు కాబట్టి ఏ టైప్ ఆఫ్ రోల్ చేయాలని అనుకుంటున్నారు? నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక గుర్తింపు రావాలి ఖచ్చితంగా. ఆ క్యారెక్టర్ చూస్తే ఇప్పుడు గైరమ్మత్త అనే క్యారెక్టర్ చూసాను కదా, లైఫ్ లాంగ్ గైరమ్మత్త అంటే మాధురి గుర్తు రావాలి. అలా ఉండాలి క్యారెక్టర్ అంతే. ఓకే మేడం. మీరిద్దరు కలిపి ఏదైనా ఒక సినిమా తీస్తే పలానా వారి అబ్బాయి అనే మూవీలో ఇద్దరం కలిసి చేస్తున్నాం. సార్ అందులో ఎమ్మెల్యేగా చేస్తున్నారు, నేను అతని వైఫ్గా చేస్తున్నాను. అంటే మీ ఇద్దరు ఒక కథగా తీస్తే ఏ టైటిల్ పెట్టాలి అని అనుకుంటున్నారు? మా ఇద్దరం కథగా తీస్తేనా? జీవిత కథ. మీ ఇద్దరిది ఒక జీవిత స్టోరీ ఒకటి తీస్తే ఏ టైప్ ఆఫ్ టైటిల్ పెట్టాలని మీకు? దానికి కథ అంటే నా జీవితానికి నేనే రాజు అనే కథ మా ఆయనకు బాగుంటుందేమో. మరి రాజారాణి ఎలాగా రాజారాణియే కదా, రాజారాజు. అంటే ఇంకా ఫ్యూచర్లో మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏమి లేవు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే చేస్తాను. డ్రీమ్ రోల్స్ లాంటివి అలాంటివి. అంటే డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయంటే రాజకీయ రంగం అయిపోయింది, వ్యాపార రంగం అయిపోయింది, రాజకీయంలోనే మళ్ళీ మా ఆయన సక్సెస్ అవ్వాలి, మా ఆయన మినిస్టర్గా చూడాలి. అదే నా డ్రీమ్. అంతకుమించి ఇంకేం డ్రీమ్స్ లేవు. ఓకే మేడం. వకులా సిల్క్స్ అనేది ఒక రేంజ్లో పాపులర్ చెందుతుంది. ఇప్పుడు వైజాగ్లో కూడా ఓపెన్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ ఎండ్లో ఓపెనింగ్ వకులా సిల్క్స్ జగదాంబాలో. ఏంటి మేడం అది? ఇప్పుడు మీరు కెమెరా ముందుకు వచ్చి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి ప్రమోషన్ చేయడానికి కారణం ఏంటి? అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే? నా ఇన్స్పిరేషన్ ఎవరు లేరు. మా ఆయనే నా ఇన్స్పిరేషన్, మా ఆయనే ఎవ్రీథింగ్. మా ఆయనే నాకు సపోర్ట్, మా ఆయనే కాన్ఫిడెన్స్, మా ఆయనే స్ట్రెంత్, అంతా మా ఆయనే. అంతకుమించి నాకు ఇంకేం లేదు. ఓకే మేడం. ఇంకేదైనా ఇంకో రంగంలో ప్రవేశించాలి అని అంటే ఇంకే రంగం? ఇప్పటికే రాజకీయం, వ్యాపారం, సినిమా ఈ 3 బ్యాలెన్స్ చేయలేకపోతే ఇంకే రంగంలోకి వెళ్ళాలి. బాగానే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కదా, అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది? ఆల్రెడీ చెప్పాను కదా, ఉమెన్ అంటేనే శక్తి, పవర్ఫుల్, ఎవ్రీథింగ్. ఉమెన్ చేయలేదంటూ ప్రపంచంలో ఏమీ లేదు. సినిమాలో మీకు నచ్చిన యాక్టర్ ఎవరు? నాకా? నేను ఈ సినిమా బాగుంటే, స్టోరీ బాగుంటే అన్ని సినిమాలు చూస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఫైన్ చాలా బాగున్నాం. ఏంటి విషయాలు? ఓకే సార్. ఇప్పటికి ఎలా ఉండగలుగుతున్నారు అని అనేది అదొక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సార్. అసలు ఏంటి? ఉండగలం. మన మనసు స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు.
లైఫ్ అన్నాక కష్టాలు సుఖాలు ఇబ్బందులు బాధలు వస్తాయి, అన్నింటినీ ఫేస్ చేయాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. డైట్ మెయింటైన్ చేసినంత మాత్రాన మనం ఆరోగ్యంగా ఉండాలి. మన మానసిక స్థితిని స్థిరపరచుకోగలిగితేనే స్ట్రాంగ్గా ఉంటాం. ఏంటి సార్ అంటే మీ డైట్ సీక్రెట్ ఏంటి అని అంటే? లిమిటెడ్గా తింటాను, అన్నీ తింటాను, లిమిటెడ్గా తింటాను. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఏ రంగంలో అయినా ఒక సక్సెస్ఫుల్ క్యారెక్టర్ మీది ఏంటి అని అంటే, ఒక రాజకీయ రంగంలో అవ్వచ్చు, వ్యాపార రంగంలో అవ్వచ్చు, సినిమా రంగంలో అవ్వచ్చు. ఎలా సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఇన్ని ఏ రకంగా అసలు అంటే ఇప్పటికి కూడా అదొక నా రాజకీయం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం సార్. పబ్లిక్ అన్నా, సర్వీస్ అన్నా, పేదవాళ్ళన్నా వాళ్ళ కోసం కష్టపడి ఏదైనా ఒకటి చేయటం అన్నా నాకు చాలా ఇష్టం. రెండు, బిజినెస్ అన్నది నాకు ప్యాషన్. చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ బిజినెస్ అంటే. సినిమా పరిశ్రమ కూడా మరి నటుడిగా ఉండడం కూడా నాకు ఇష్టం కాబట్టి ఆ సరదా కూడా తీర్చుకుంటున్నాను. సినిమాలో అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి మీకు బాగా ఇంట్రెస్ట్ అండి? క్యారెక్టర్ సైడ్ ఏమైనా క్యారెక్టర్ ఇవి ఉంటాయి కదా, పాత్రలు ఏవైనా చేద్దాం చక్కగా. ఆల్రెడీ చేస్తున్నాం ఒకటి, ఒక సినిమాలో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్నాను. వాలంటీర్ అని ఒక సినిమా తీసాం. అవకాశం ఉన్న వరకు మంచి వస్తే చేస్తాం. మీ ఇద్దరు కలిసి ఒక సినిమా తీస్తే ఏ టైప్ ఆఫ్ సినిమా తీయాలి అని అనుకున్నారు సార్ దివ్యల్ మాధురి గారు? ఇంకా అనుకోలేదు, చాలామంది వచ్చారు మా దగ్గరికి, అడిగారు. మంచి కథ తయారు చేస్తే ప్లాన్ చేస్తాం. దానికి ఏ టైటిల్ అయితే సరిపోతుందని? అది ప్రొడ్యూసర్ బట్టి, డైరెక్టర్ బట్టి ఉంటుంది. మీ ఆలోచనలో ఒకటి ఉంటుంది కదండి సార్ ఏదైనా? ఏదైనా మంచి సందేశం ఇచ్చే సందేశాత్మకమైనటువంటి సినిమాలు ఏవైనా మంచిదని నా ఉద్దేశం. రానున్న రాజకీయాల్లో మీ పాత్ర ఎంతవరకు ఉండబోతుంది? స్ట్రాంగ్గా ఉంటుంది, వెరీ స్ట్రాంగ్. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ తిరుగుతాను, ప్రతి గడపకి వెళ్తాను. రానున్న ఎన్నికల్లో పోటీ కూడా చేస్తున్నాను. అంటే ఎంపీగా సార్ లేకపోతే ఏంటి? ఇంకా డిసైడ్ అవ్వలేదు. ముందు జనంలో ఉంటున్నాం, సర్వీస్ చేస్తున్నాం. గత 25 ఏళ్ళుగా ప్రజల్లోనే ఉన్నాను, ప్రజా జీవితాన్ని అనుభవించాను. ఇప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాం. ఏ అవకాశం వచ్చినా ప్రజల్లోనే కష్టపడి పనిచేస్తున్నాం. రేపు ఎన్నికలు వస్తే ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలి. ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందా సార్ లేకపోతే వైఎస్ఆర్లో నన్ను సస్పెండ్ చేశారు, రివోక్ చేసి అంతా మంచిగా జరుగుతుందని చూస్తున్నాను. మా జిల్లా నాయకత్వానికి నాకు మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అవి క్లియర్ అవుతాయని చూస్తున్నాను. ఒకవేళ లేని పక్షంలో ఇండిపెండెంట్గా ఉంటాను. ఇండిపెండెంట్. ఓకే సార్. అంటే ఇప్పుడు సినిమా అయిపోయింది, రాజకీయం అయిపోయింది, వ్యాపారం అయిపోయింది, ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ మీకు? ఏమైనా డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? చాలు ఇవి సక్సెస్ చేయగలిగితే చాలు. ఎప్పటికీ నవ్వుతూ ఎలా సార్ అసలు ఎవరు మీ ఇన్స్పిరేషన్? ఎలా ఇదంతా? నా కష్టాలు, నా బాధలే నాకు ఇన్స్పిరేషన్. అందులో నుంచి నాకు నేను తయారు చేసుకున్నది. ఓకే సార్. మీకంటూ కొన్ని రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి, వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? రూమర్స్ వస్తాయండి. మనం ఎంత చేసినా నెగిటివిటీ ఉంటుంది, ఎంత మంచి చేసినా తిట్టేవాడు ఉంటాడు, విమర్శించేవాడు ఉంటాడు. భగవంతుడే లేడని వాదించేవాళ్ళు ఉన్నారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం చేస్తున్నది మంచా కాదా, మనం చేస్తుంది మంచి అనుకునేటప్పుడు కళ్ళు మూసుకొని చేయొచ్చు. ఎవరిని ఖాతరు చేయాల్సిన పని లేదు, విమర్శలను పక్కన తోసేయచ్చు. విమర్శకులు కూడా మంచిదే, మన మంచి కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మనకేదో చెప్పాలనుకుంటున్నారు, విమర్శిస్తూ చెప్తున్నారు. ఆ విమర్శలో కూడా మనం తెలుసుకొని మనం సర్దిద్దుకోగలిగితే మంచిది. మీ జీవితంలో దివ్యల్ మాధురి గారి పాత్ర వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎంతవరకు చాలా బాగా సక్సెస్ఫుల్గా, మేమేదో ఆకతాయితనం కాకుండా, ఇదేదో కామెడీ షోలా కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండటం, రాజకీయ రంగంలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వటం, అలాగే బిజినెస్ కూడా ప్రారంభించడం, బిజినెస్ ఎక్స్పాన్షన్ కొంచెం చాలా ఎక్కువ స్థాయిలోనే చేయాలని ఆలోచించాం. మా వల్ల మా కుటుంబాలకు ఎటువంటి నష్టం జరగకూడదు అన్నది మా ప్రధానమైనటువంటి ఆలోచన, ధ్యేయం. ఇలా ప్రతి ఒక్కటి ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా ఒక్కొక్కటి సెటప్ చేసుకుని ముందుకెళ్తుంది. అంటే ఆవిడ వచ్చిన తర్వాతే మీ ఎదుగుదల ఇంకా ముందుకెళ్ళింది అని అనుకో. ఎస్ మాధురి వచ్చిన తర్వాత ఒక కొత్త జీవితం. నాకు అన్ని రకాలుగా సపోర్టు, ధైర్యం, బలం, మానసికంగా కానీ అన్ని రకంగా నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నటువంటిది. ఇది ఏ జన్మలో అదృష్టం అంతే. ఓకే సార్. ఇందాక మీరు ఒక పాట డెడికేట్ చేయాలి అని అంటే తనివి తీరలేదు అని ఒక పాట డెడికేట్ చేయాలి అని అనుకున్నారు. అంటే ఏంటి సార్? ఏంటి? నాకు ఇష్టమైన పాట అని చెప్పాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.